నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ దూకుడు పెంచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గాన్ని నందమూరిపురంగా పిలుచుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో నందమూరి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న ఎన్నికల్లో హిందూపురాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి బలమైన పార్టీ కేడర్ ఉంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగినా కూడా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం నందమూరి బాలకృష్ణకే ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ రిటైర్డు డీఐజీ మహ్మద్ ఇక్బాల్పై 17,750 ఓట్ల మెజారిటీతో నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. అనంతరం బాలయ్య చేతిలో ఓడిపోయిన మహ్మద్ ఇక్బాల్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడమే కాకుండా హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ వచ్చారు. అనంతరం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహ్మద్ ఇక్బాల్ను నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికారెడ్డిని హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. మరో 40 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో హిందూపురంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు పట్టుదలగా కృషి చేస్తున్నారు. ఇటీవల కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య సహాయకుడు చంద్రహాసన్ హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా దీపికారెడ్డితో కలిసి మండలాల వారీగా విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని టీడీపీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, టీడీపీలో బలంగా ఉన్న నాయకులతో ప్రత్యేక సమావేశాలు సైతం ఏర్పాటు చేశారు. టీడీపీ నుంచి బలమైన నాయకులను వైసీపీ పార్టీలోకి చేర్చే విధంగా చంద్రహాసన్ అండ్ టీం మండలాల వారీగా పావులు కదిపింది. నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న ఈ వ్యవహారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేరింది. వెంటనే స్పందించిన బాలకృష్ణ హుటాహుటిన హిందూపురంకు చేరుకున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ మండల స్థాయి నేతలతో పంచాయతీల వారీగా సమావేశాలకు హాజరు కావాలని సమాచారం చేరవేసి సమావేశాల్లో పంచాయతీల్లో బలంగా ఉన్న టీడీపీ నేతలు, పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాలు చేసి బాలకృష్ణ వారి సమస్యలను అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ రాజకీయ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటికి మీరు ఎవరూ భయపడకుండా ఉండాలని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మరో 40 రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వచ్చేది మన తెలుగుదేశం ప్రభుత్వమే అని మండల పంచాయతీ స్థాయి నేతలకు బాలకృష్ణ ధైర్యాన్ని, భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగరవేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. 2 చోట్ల కూడా ప్రజాస్పందన చాలా బాగుంది. తప్పనిసరిగా మా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడే మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాము. సార్, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్ ఏపీలో, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందున్న గిడుగు రుద్రరాజు, ఈ 4 వ్యక్తులకు తోడు ఇంకెవరన్నా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది.